would invite మన రెవరెండ్ ఎడ్వర్డ్ విలియం గారిని ఒకసారి ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్ ప్లీజ్. ఈరోజు ఇది సర్ప్రైజ్ మాకు. ఈరోజు ఈయన ముందరే మనకి వస్తుంటే చాలా బాగుంటుంది. ముందరే ఏమైనా ఇన్ఫో ఉంటే వీడ్ హావ్ డెఫినెట్లీ యూజ్డ్ హిమ్. సో నౌ ఇట్స్ టైమ్ వి జస్ట్ వాంట్ టు టేక్ సమ్ టైమ్ అండ్ జస్ట్ స్పీక్. yes నేనేది కొత్త విషయం చెప్పదలుచుకోవట్లేదు, కానీ ఇప్పుడు దాకా అనిల్ కుమార్ గారు చెప్పిన దాన్నే ఒక చిన్న పాయింట్ మీకు చెప్పి వివరిస్తాను. ఒక చిన్న స్టోరీ చెప్తాను, అండ్ దట్ విల్ బి ది పార్ట్ ఐ వాంట్ టు సే. ఒక ఊర్లో ఒక మామిడి చెట్టు ఉన్నదంట. చాలా కాలానికి దాని కాయలు రాయటం మొదలుపెట్టాయి. 3 కుర్రోళ్ళు వచ్చి 3 మామిడికాయలు కోసుకొని తిన్నారంట. పుల్లగా ఉన్నాయంట మామిడికాయలు. వాళ్ళ కోపం వచ్చి ఆ మామిడికాయలు తీసి చెట్టుకేసి కొట్టి, ఇది పుల్ల మామిడి చెట్టురా అని తిట్టేసి వెళ్ళిపోయారంట. అయితే ఆ పుల్ల మామిడి చెట్టుకి బాధ వేసిందంట, చాలా ఏడుపు వచ్చిందంట. నన్నందరూ ఏంటి పుల్ల మామిడి చెట్టు అంటున్నారని. ఒక ఆయన రోడ్డు మీద వెళ్తూ, ఎందుకు ఏడుస్తున్నావు, అన్ని కాయలు ఉన్నాయి కదా అంటే, ఏమి లాభం సార్, అన్ని పుల్ల మామిడికాయలే, నన్ను పుల్ల మామిడి చెట్టు అంటున్నారు అని అంటే, మరి నీ విత్తనం పులుపు కాబట్టి నీకు పులుపు మామిడికాయలు రాక ఏమొస్తాయి, అవే వస్తాయి అని అంట. అంటే ఈ పులుపు పోవాలంటే ఏం చేయాలి అని అంటే, ఓ పని చేయి, చుట్టూ మట్టితో విచ్చుకొని యూరియా వేయించుకొని నీళ్లు పోయించుకో అన్న. చేస్తే పుల్ల మామిడికాయలు ఎక్కువైనాయి కానీ పులుపు పోలేదు. చాలా కాయలతో ఆ పులుపు మామిడి చెట్టు నిరాశ నిస్పృహల్లో నడుచుకుంటూ వెళ్ళిపోతుందంట. ఎందుకని? సముద్రంలో దూకి చచ్చిపోదామని. ఒక ఆయన ఎదురొచ్చాడంట. ఎదురొచ్చి, ఇన్ని కాయలు వేసుకొని ఎక్కడ పోతాం అని అంటే, ఏం లాభం సార్, అన్ని పుల్ల మామిడికాయలు, అందుకే నన్ను తిడుతున్నారు అని అంటే, అరే రే నాకు ఒక్క ఛాన్సే అంటే, నేను చాలామందికి ఇచ్చాను ఛాన్స్, నాకు ఇంకెవరు జవాబు ఇవ్వలేరు, నేను చచ్చిపోతాను, ఒక్క నిమిషం చెప్పండి అంటే, మా ఇంటి వెనకాల పెరట్లో ఓ తీపి మామిడి చెట్టు ఉంది అంటే, ఈ పుల్ల మామిడి చెట్టుకి ఇంకా కోపం వచ్చిందంట. అయితే నన్ను ఏం చేయమంటావు అంటే, అట్లా కాదండి, అట్లా కాదు, మీరు ఒక్క మాట మీరు ఒప్పుకుంటే కనుక, ఒప్పుకుంటే నేను పని చేస్తా, ఆ తీపి మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి బతిమలాడతా, దాన్ని బతిమలాడతాను, నన్ను అడిగేది అంటే, ఒక్క నిమిషం ఆగండి సార్, ఆ తీపి మామిడి చెట్టు ఒప్పుకుంటే ఒక కొమ్మ నరుక్కొని వస్తా, నరుక్కొని వచ్చి మీరు ఒప్పుకుంటే మీ కొమ్మను ఒకదాన్ని నరికేస్తా, ఆ కొమ్మను దీనికేసి అంటు కడతా, అప్పుడు చూడండి అని అంటే, ఏమొస్తుందంటే, ఒకసారి చూడండి అని అంటే, చూసిందంట. వచ్చే సంవత్సరం మళ్ళీ ఆ 3 కుర్రోళ్ళు వచ్చారు. అరే ఇది పుల్ల మామిడి చెట్టురా, మళ్ళీ పుల్ల మామిడికాయలు ఇచ్చిందంటే, ఏమోరా చూద్దాం అని ఒక్కొక్కడు ఒక్కొక్క కాయ కోసారంట. ఒకడు కాయ కోసుకొని తిని, రే విచిత్రం రా, ఇది తీపి మామిడికాయలు ఇస్తుంది, నీ నోరేదో పడిపోయి ఉంటుందిరా అన్నాడంట ఒకడు. ఇంకో కాయను కోసుకొని, చూడరా ఇది ఇంకానే పుల్లగానే ఉంది అన్నాడంట. మీ ఇద్దరు కొట్టుకోకండి రా, ఆగండి అని ఇంకోటి కోసాడంట. వాడు తిని, రే ఇది పులుపా తీపా అర్థం కావట్లేదురా, ఇది 50-50 ఉంది అన్నాడంట. ఈ మామిడి చెట్టు ఇదంతా వింటూ కాస్త ఆనందం, కాస్త దుఃఖం, కాస్త భయం వేసి అతను పిలిచిందంట, బాబు రైట్, నువ్వు అదేదో కొమ్మ నాటావు కదా, నాకు అంటు కట్టావు కదా, ఈ కొమ్మకి తీపి మామిడికాయలు వస్తున్నాయి, ఈ కొమ్మకి పాత పులుపు మామిడికాయలు వస్తున్నాయి, ఈ మధ్యలో అటు ఇటు కాయలు వస్తున్నాయి, ఇప్పుడు ఎట్లాగా, నా పేరు మారిపోవాలి, నేను తీపి మామిడి చెట్టు అవ్వాలి. అవునా, ఒక్క పని చేస్తే చాలు, ఏంటి చెప్పంటా, ఈ కొమ్మ ఒక్కటే ఉంచేసి మిగిలినవన్నీ నరికేయాలి. అబ్బో చాలా బాధగా ఉంటుంది, గుర్తుపెట్టుకో, పోయిన సంవత్సరం ఇదే రోజు చచ్చిపోదాం అనుకున్నావు, దానికంటే ఇది బెటర్ కదా అని అంటే, సరే అని నరికిచ్చేసుకుందంట. ఒకటే కొమ్మ మిగిలింది. ఆ ఒక్క కొమ్మకి తక్కువే కాయలు వచ్చినాయి, కానీ ఆ చెట్టు పేరు ఏమైందో తెలుసా, తీపి మామిడి చెట్టు. మనందరికీ పులుపు అనే విత్తనం ఉంది, అది ఆదాము దగ్గర నుంచి వచ్చింది. పాపం ఆ పులుపు ఏం చేసినా కూడా పోదు. యూరియా ఇచ్చుకో, అది ధర్మశాస్త్రం అవ్వచ్చు, లేకపోతే నువ్వు నీళ్లు పైపించుకో, అది నీ భక్తిభావం కావచ్చు, ఏది కూడా నిన్ను మార్చలేదు. అయితే యేసుక్రీస్తు మనలోకి వస్తే, అంటు కట్టబడితే మన జీవితం మారుతుంది.
యేసుప్రభు వారు యోహాను సువార్త 15వ అధ్యాయంలో అదే మాట చెప్పాడు, నాలో మీరు ఉంటే మీరు మంచి ద్రాక్ష ఫలాన్ని ఇస్తారు, లేకపోతే ఇవ్వలేరు. అర్థమైంది కదండి. కాబట్టి మన యొక్క నిర్ణయాలు, మన యొక్క క్రమశిక్షణలు, మన యొక్క ఆలోచనలు మనల్ని పవిత్రపరచలేవు. మనల్ని పవిత్రపరచగలిగేది యేసయ్య వాక్యము మాత్రమే. ఆ విధంగా కొనసాగటానికి వెళ్ళిపోదాం. ఇంకొక థాట్ చెప్పి నేను ముగిస్తాను. డాక్టర్ దగ్గరికి జ్వరం వచ్చిందని వెళ్తే ఆయన మొట్టమొదటిగా మన నోట్లో పెట్టేది థర్మామీటర్. థర్మామీటర్ చేయగలిగేది ఒకటే పని ఏంటి తెలుసా? జ్వరం ఉంది అని చెప్పుద్ది. జ్వరాన్ని తీసేయగలదా? చేయలేదు. ధర్మశాస్త్ర మూలముగా పాపం అంటే ఏంటో తెలుసుద్ది, థర్మామీటర్ మూలంగా జ్వరం ఏంటో తెలుసుద్ది. అంతకు మించి ఇంకేం జరగదు. అయితే డాక్టర్ గారు థర్మామీటర్ని పక్కకు పెట్టేసి ఒక ట్యాబ్లెట్ ఇస్తారు. ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుడి నీతి మనకు అనుగ్రహించడానికి దేవుడు ఒక ట్యాబ్లెట్ ఇచ్చాడు. ఆ ట్యాబ్లెట్ పేరేంటి తెలుసా? యేసయ్య. యేసయ్య అనే ట్యాబ్లెట్ వేసుకుంటే మనకు జ్వరం పోద్ది. జ్వరం పోయింది అని ఎవరు చెప్పారు? మళ్ళీ థర్మామీటరే. కాబట్టి ఆ పద్ధతి ధర్మశాస్త్రానికి విరుద్ధమైంది కాదు. నీకు జ్వరం పోయింది అని చెప్పాల్సింది డాక్టర్ గారే, అంటే ప్రవక్తలే. ధర్మశాస్త్రము ప్రవక్తలు ఆ మార్గాన్ని ఒప్పుకున్నారు. యేసుక్రీస్తు అనే ట్యాబ్లెట్ మన జీవితంలో ఉంటే పని అయిపోతుంది. ఆ ట్యాబ్లెట్ మీరు అందరూ వేసుకున్నారని నేను నమ్ముతున్నాను. ఇంకెవరిని వేసుకోవాలని వాళ్ళు ఉంటే కనుక ఇప్పుడైనా వేసుకోండి. గాడ్ బ్లెస్ యూ. బ్యూటిఫుల్. అందుకే వెన్ సహోదరులు ఐక్యత కలిగి ఉండట ఎంత మేలు, ఎంత మనోహరం అంటారు. ఎందుకు? వై వెన్ వి కమ్ టుగెదర్, ఒక్కొక్క దైవజన్లో ఒక్కొక్క తలాంతు, అన్ని తలాంతులు కలిస్తే మీకేమొస్తుంది తెలుసా? మంచి ఆహారం వస్తుంది, బలమైన ఆహారం. కానీ బ్యూటిఫుల్ చూసారా? ఎంత ఆయన విశ్లేషణ, ద ఎక్స్ప్లెనేషన్, హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. సో మనకు కావాల్సింది ఎవరు ఏం చెప్పినా ఆ ట్యాబ్లెట్ మన యేసు. ఏమేన్ ఆయన ట్యాబ్లెట్ వేసుకున్నాక ఇప్పుడు ఖచ్చితంగా ఏ రోగం రాదు, ఏ తెగులు నీ గుడారం సమీపించదు, అపాయం ఏమీ రానే రాదు. లెట్ us give us clap offering to Lord Jesus and thank you so much and thank you so much. Edward God, thank you so much. ఈయన తెలుసు కదా, మీరు ఏదో ఇప్పుడు ఇట్లా మెల్లి మాట్లాడే కానీ మైక్ ఇస్తే దుమ్ము లేపుతారు అసలు మనుషులు. అసలు ఎవడైనా ఆయన ఎవరికి ఇవ్వాలంటే పాస్టర్ల దగ్గరికే పెట్టాలి ఆయన్ని, సర్దుకేల పరిస్థితుల దగ్గర పెట్టాలి ఆయన్ని. దుమ్ము లేపుతాడు ఆయన అసలు అక్కడ. సో నేను కూడా చాలాసార్లు అటెండ్ అయ్యాను ఆయనది. సో ఐఎమ్ బ్లెస్డ్ in his teachings also. Now